రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నామినేషన్లో పొందుపరిచేందుకు తన పైన నమోదైన కేసుల వివరాలని ఆయన లేఖలో తెలిపారు. 2019 తర్వాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన కేసు వివరాలు కావాలని ఆయన కోరారు. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తనపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్ సమయంలో అధికారులకు చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై పలు అక్రమ కేసులు బనాయించారన్నారు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న కారణంగా పోలీస్ స్టేషన్లో లేకపోతే వివిధ ఏజెన్సీల ద్వారా కేసులు పెట్టారని ఆయన చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో సంబంధిత ఏజెన్సీలు అధికారులు తనపై పెట్టిన కేసు విషయంలో తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న తనపై 2019 నుంచి నమోదైన కేసుల వివరాలు తెలియజేయాలని టీడీపీ అధినేత కోరారు. అయితే నామినేషన్ దాఖలు చేయడానికి ఎన్నికల అభ్యర్థులు తమపై ఎక్కడ ఏ కేసు ఉందనే వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఏ క్షణంలో అయినా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ముందుగా ఈ వివరాలు తెలియజేయాలని కోరుతున్నానని ఆయన చెప్పారు. వ్యక్తిగతంగా తాను ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం పొందడం అనేది ఆచరణ సాధ్యం కాదని, అందుకే డీజీపీ ఆఫీస్ ద్వారా కేసుల విషయంలో సమాచారం ఇవ్వాలని కోరుతున్నానని ఆయన తెలిపారు. రాష్ట్ర డీజీపీతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలకు, ఏసీబీ, సిఐడి విభాగాలకు కూడా లేఖ పంపించారు చంద్రబాబు. రహస్యంగా ఉంచిన అక్రమ కేసులతో ప్రభుత్వ కుట్రలు చేసే అవకాశం ఉందనే అనుమానంతో ముందుగానే లేఖ రాసి వివరాలని కోరారు. నామినేషన్ ప్రక్రియలో వైసీపీ అక్రమాలకు చెక్ పెట్టేలా లేఖ ద్వారా సమాచారం కోరారు చంద్రబాబు. సమాచారం లేని కేసుల విషయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా లేఖ రాశారు టీడీపీ అధినేత.